సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సత్య ప్రమాణాలకు నిలవైనటువంటి కాణిపాక ఆలయంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వినాయక చవితి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున స్వామివారి దర్శనార్థం కాణిపాకానికి వచ్చారు. ఉదయం 3 గంటలకే స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అభిషేకాల తర్వాత సామాన్య భక్తులకి సర్వదర్శనానికి అనుమతించారు. కాకపోతే ఇవాళ నుంచి కూడా కాణిపాకంలో ఒక స్వర్గాన్ని తలపించే విధంగా కూడా అక్కడ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. రేపటి నుంచి అటు బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. రేపటి నుంచి దాదాపు 21 రోజుల పాటు అంటే ఈ నెల 27వ తారీఖు వరకు కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు అనేది కంటిన్యూ అవుతూ ఉంటాయి. అంటే రేపు ఉదయము మూషిక పటం అనేటువంటి ఒక పటాన్ని ఇదే ధ్వజస్తంభానికి అలంకరిస్తారు. ఈ ఒక్క ధ్వజస్తంభానికి అలంకరించిన తర్వాత అప్పటి నుంచి బ్రహ్మోత్సవ ఘట్టం ప్రారంభమైనట్టు తెలుస్తుంది. సో రేపటి నుంచి కూడా అత్యంత వైభవంగా 21 రోజుల పాటు కాణిపాక వినాయక వరసిద్ధి వినాయక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇవాళ వినాయక చవితి సందర్భంగా మనం చూడొచ్చు ఆలయం అంతా కూడా వివిధ పుష్పాలతో అదే రకంగా విద్యుత్ దీపకాంతులతో ఆలయం అంతా కూడా దేదీప్యమానంగా వెలుగుతోంది. భక్తులు చూడొచ్చు చాలా సంతోషంగా చిరునవ్వుతో స్వామివారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే ఉదయం నుంచి కూడా స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఈ యొక్క వినాయక స్వామికి ఇక్కడ వచ్చేటువంటి స్థానిక ఎమ్మెల్యే కౌన్సిల్ అంటే పోలీసు అధికారులు మిగతా వారంతా కూడా మొదటగా పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత భక్తులను అనుమతించారు. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి అంటేనే చాలామందికి కూడా నమ్మకం అదే రకంగా భయం కూడా ఉంటుంది. ఎందుకంటే సత్య ప్రమాణాలకి నెలవైనటువంటి ఈ కాణిపాక క్షేత్రంలో ఎవరైనా తప్పు చేస్తే ఒకవేళ తప్పు చేసి ప్రమాణం చేయడానికి వస్తే దాని పరిణామాలు మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయి. సో ఈ కారణంగానే కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ప్రమాణాల కోసం బ్రిటిష్ వారు సైతం ఇక్కడ ప్రమాణాలు చేయించినటువంటి సందర్భాలు మనం చూసాం. సో ఆ రకంగా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం అనేది బాగా ప్రాచుర్యం పొందింది. మనం చూస్తున్నాం ఈ ఒక్క ప్రాంతంలోనే బావిలో వినాయక స్వామి ఆయన స్వయంభుగా వెలిశారు. ఆయన రూపం మనం చూడొచ్చు. ఒక బావిలో నీటిలో ఉన్నటువంటి ప్రతిరూపంగా ఆయన కనిపిస్తూ ఉంటారు. అంటే పూర్వం మనం దీని చరిత్ర వినే ఉంటాము. కొంతమంది అవిటి వాళ్ళు కావచ్చు, అంటే మూగవాళ్ళు, చెవిటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా తన పొలంలో నీరు కోసం తవ్వుతుండగా ఈ వినాయక స్వామి బయటపడ్డారు. అక్కడి నుంచి గుర్తించినటువంటి నేపథ్యంలోనే ఈ ఒక్క ఆలయం అనేది దేదీప్యమానంగా ఆ రోజు నుంచి కూడా విరాజిల్లుతోంది. మనం చూడొచ్చు కాణిపాక ఆలయంలో కంప్లీట్గా ఆ పుష్పాలు అంటే మన ఏపీలో దొరికేటువంటి పుష్పాలు కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి దొరికేటువంటి పుష్పాలని తీసుకొని వచ్చి ఇక్కడ కంప్లీట్గా అలంకరణ చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇక్కడ చూడొచ్చు వినాయక స్వామి ఆలయం అంటే కూరగాయలతో చేసినట్టు దొండకాయలతో చేసినటువంటి వినాయక స్వామి ప్రతిరూపం మనం చూస్తున్నాం. అంటే వినాయకుడిని అనేక రకాలుగా చూస్తూ ఉంటారు, అనేక రూపాలుగా చూస్తూ ఉంటారు. ఏ రూపంలో చూసినా కూడా వినాయక స్వామి ఆయన భక్తులకి కటాక్షిస్తారు, భక్తుల కోరికలు తీరుస్తారనేటువంటి ఒక నమ్మకం అనేది ఉంటుంది. సో ఆ రకంగా వినాయక స్వామిని ప్రత్యేకంగా వాళ్ళు పూజిస్తూ ఉంటారు. సో ఈ క్రమంలోనే మనం చూడొచ్చు ఇక్కడ కంప్లీట్గా వివిధ పుష్పాలతో ఈ యొక్క వినాయక స్వామి ప్రతిరూపాన్ని మనం చూడొచ్చు. కంప్లీట్గా ఆలయం అంతా కూడా సర్వాగా సుందరంగా తీర్చిదిద్దారు. సో ఈ క్రమంలోనే వినాయక స్వామి ఆలయం అనేది చాలా పవిత్రంగా ఎంత దేదీప్యమానంగా విరాజిల్లుతుందో మనం చూస్తూ ఉన్నాం. స్వామివారి దర్శనానికి చూడొచ్చు పెద్ద ఎత్తున భక్తులు అయితే మాత్రం తండోపతండాలుగా వచ్చారని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు ధ్వజారోహణంకి సంబంధించినటువంటి ఎంత ముస్తాబు చేశారో వివిధ పుష్పాలతో వివిధ రకాల పరిమళాలతో వినాయక స్వామి ఆలయంలో ఈ ధ్వజస్తంభానికి అలంకరించినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఇక్కడ చూడొచ్చు వినాయక స్వామికి అతి ఇష్టమైనటువంటి వాహనం మూషిక వాహనం. మూషిక వాహనం అనేది ఆయన గర్భాలయానికి ఎదురుగానే మనం చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు బలిపీఠం ఉంటుంది. బలిపీఠంకి నేరుగానే స్వామివారి గర్భాలయం ఉంటుంది. గర్భాలయం ఇటీవలే పునర్నిర్మించారు, చాలా సుందరంగా అలంకరించారు. స్వామివారు స్వయంభుగా ఉన్నారు కాబట్టి ఆ క్రమంలో లోపల బావిలో ఉన్నటువంటి స్వామిని
ప్రశాంతంగా మనసారా వీక్షించేందుకు భక్తులంతా కూడా ఇక్కడికి తండోపతండాలుగా వస్తూ ఉంటారు. కాబట్టి భక్తుల సౌకర్యార్థం ఇక్కడ మరిన్ని వసతులు కల్పించినటువంటి పరిస్థితులు అయితే చూస్తున్నాం. సో ఈ రకంగా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రేపటి నుంచి 21 రోజుల పాటు జరిగేటువంటి ఉత్సవాలు అంటే ఇక్కడ ఉభయదారులు ఉంటారు. వివిధ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పల్లెవాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఈ ఆలయానికి ఉభయదారులుగా ఉంటారు. సో వాళ్ళందరూ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు ఉభయం ఇస్తూ కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవాలని అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. సో ఈ క్రమంలోనే కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడానికి అటు అధికారులు కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. లోకల్గా ఉన్నటువంటి అధికారులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా పోలీసులు దాదాపు 500 మంది ఇవాళ కాణిపాకానికి వచ్చారు. అంటే ఇవాళ ఒక్కరోజే దాదాపు 80 నుంచి 1,00,000 మంది భక్తులు కాణిపాక ఆలయానికి వస్తారని చెప్పి కూడా ఉన్నటువంటి సమాచారం మేరకు సో ఆ రకంగా భక్తులకి ఏ రకంగా ఇబ్బందులు కలగకుండా వచ్చేటువంటి భక్తుల సౌకర్యార్థం అటు అన్నప్రసాదం కావచ్చు, లేదంటే స్వామివారి లడ్డు ప్రసాదము ఇతర సంబంధించినటువంటి వసతులు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ రకంగా వినాయక స్వామి అందరూ దర్శించుకోవడానికి కూడా ఏర్పాట్లు అయితే ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. సో ఈ రకంగా వినాయక చవితి సందర్భంగా కాణిపాక ఆలయంలో వినాయక ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సో ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులందరూ కూడా కాణిపాక ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి.